ఇట్లాంటి ప్లేస్ లో ఇట్లా మౌంటైన్స్ ని చూస్తూ మ్యాప్ వేస్తే ఉంటది చిచ్చా. మొత్తం బేర్ కంట్రీ. గ్రిజ్లీ బేర్స్ ఉంటాయి. బ్రౌన్ బేర్స్ గ్రిజ్లీ బేర్స్ కన్నా పెద్ద ఉంటాయి. ఇవి చిన్న ఉంటాయి కానీ చాలా మీన్ అండ్ అగ్రెసివ్ ఉంటాయి. ఫ్రెష్ మూస్ పూప్ ఇది. చిచ్చాస్. ఇవాళ మొత్తం రెయినీ డే ఉండే. లోపల కూర్చొని బోర్ కొట్టి కొద్దిగా వర్షం తగ్గింది. ఇంకా బయటకు వెళ్దాం అనిపిస్తాను. ఫస్ట్ మన ఈ లివర్ యాక్షన్ కానీ ఎట్లా వర్క్ అవుతుందో టెస్ట్ చేసి ఒక 4 రౌండ్లు షూట్ చేసి ఈ మౌంటైన్ సైడ్ స్టార్ట్ అవుతున్నా. ఈ చిన్న రివర్ క్రీక్ బెడ్ ఉంది. ఈ రివర్ ని ఫాలో అవుతూ ఇక్కడ ఉన్న రిడ్జ్ ని పైకి ఎక్కి అటు సైడ్ రన్వే సైడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. నేను లోడ్ చేసింది 45-70 మ్యాగ్నమ్ షెల్స్. ఒక్కొక్కటి నా వేళ్ళంత పొడుగున్నాయి. కాంబాట్ డ్యూటీ తర్వాత కొన్ని నెలలు నా పీస్ ఆఫ్ మైండ్ కోసం వెపన్స్ కి దూరంగా ఉన్నా. బట్ ఇప్పుడు టైం వచ్చింది. ఈ విల్డర్నెస్ లో సర్వైవ్ అవ్వాలంటే ప్లానింగ్ తో పాటు సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవాళ సోలో హైక్ కి ఈ రైఫిల్ తీసుకొని వెళ్తాను. పైకి వెళ్తున్నా కొద్ది ఐసీ ఉంది. 2022లో ఆర్మీ నుండి బయటకు వచ్చిన. ఆల్మోస్ట్ 3 years తర్వాత షూట్ చేసిన దాన్ని. స్టిల్ నాట్ బ్యాడ్. 4 rounds షూట్ చేస్తే 3 హిట్ చేసిన. ఒకటి నారో మిస్ అయింది, తగిలింది. కానీ ఇది మొత్తం బేర్ కంట్రీ. గ్రిజ్లీ బేర్స్ ఉంటాయి. బ్రౌన్ బేర్స్ గ్రిజ్లీ బేర్స్ కన్నా పెద్ద ఉంటాయి. గ్రిజ్లీ బేర్స్ ఉన్నాయి, కొద్దిగా సైజ్ చిన్న ఉంటాయి బ్రౌన్ బేర్స్ కన్నా. బ్రౌన్ బేర్స్ ఆల్మోస్ట్ పోలార్ బేర్స్ సైజ్ లో ఉంటాయి. ఇవి చిన్న ఉంటాయి కానీ చాలా మీన్ అండ్ అగ్రెసివ్ ఉంటాయి. సో ఎందుకన్నా మంచిదని చెప్పేసి గన్ తీసుకుని వెళ్తున్నాం. కొద్దిగా పైకి వెళ్ళి కొంచెం మాట్లాడుకుందాం. సో మనం హైకింగ్ పోల్స్ యూజ్ చేస్తలేము. జస్ట్ మన దగ్గర ఉన్న గన్ ని యూజ్ చేస్తాం అప్పుడప్పుడు సపోర్ట్ గా. ఇప్పుడే ఓపెన్ అయిపోయింది వ్యూ. బట్ ఇంకా పైకి వెళ్ళినాక ఇంకా మస్తు ఉంటుంది. పైన ఇంకా చాలా స్నో ఉంది. ఫ్రెష్ మూస్ పూప్ ఇది. దగ్గరలో మూస్ ఉన్నట్టుంది. ఈ రాళ్ళు పైన నుండి సన్నిగా ఉన్నప్పుడు ఎక్కడం చాలా ఈజీ. వర్షం పడుతున్నప్పుడు మొత్తం స్లిప్ అవుతూ ఉంటుంది. హై బుషెస్ ఇవి. బుషెస్ లోపల నుండి వెళ్లకుండా క్రిక్ బెడ్ నుండి వెళ్తున్నా. ఎందుకంటే బుషెస్ లోపల ఎట్లాంటి యానిమల్స్ దాక్కుండా ఉంటాయో తెలియదు కదా. సో ఇట్లా క్రిక్ ని ఫాలో అవుతూ ఆ పైన ఉన్న రిడ్జ్ కి రీచ్ అయినాక మంచి లుక్అవుట్ వస్తుంది. అక్కడ ఆగి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మనకి మొన్న వూల్ఫ్ ది హూప్ కనిపించింది కానీ బేర్ ది ఇంకా స్కాట్ కనిపించలేదు. వూల్ఫ్ ది కూడా స్కాట్ అంటారేమో. హూప్ అన్న అర్థమయ్యే భాషలో హూప్ అంటున్నాను. రాక్ స్లిప్పరీ ఉన్నాయి. ఇక్కడ నుండి యాక్టివ్ గా వాటర్ ఫ్లో అయితే ఉంటాయి కదా, అందుకోసం స్లిప్పరీ ఉంది. ఎన్ని రోజులు అయింది ఇట్లా మంచి విల్డర్నెస్ లో హైక్ వెళ్ళి కొద్దిగా అవుట్ ఆఫ్ షేప్ అవుతున్నాం. అంటే బాడీ అని కాదు, స్టామినా తగ్గుతుంది తెలుస్తుంది. చాలా వర్కౌట్ చేయాలి. ఇంకా మౌంటైన్స్ చాలా ప్రెటీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి వాటర్. కింద మొత్తం డ్రై ఉంది. ప్రాబ్లీ ఇక్కడ వాటర్ స్టార్ట్ అయ్యి అంటే పైన నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ కొద్దిగా యాక్టివ్ ఫ్లో ఉంది. ఇంకా గ్రౌండ్ లోపల ఇంకిపోతున్నాయి. మొత్తం కిందికి వస్తలేవు. ఈ రాక్స్ మీద నడవద్దు అనుకున్నా కానీ బ్రష్ చాలా హై ఉంది. రాక్స్ ని తీసుకుంటున్నా. చిన్న నడుస్తున్నా. ఇక్కడ పక్షుల శబ్దాలు కూడా మాయమైపోయినాయి. మొత్తం స్లిప్ అవుతుంది. చూసి అడిగేయాలి. ప్రాబ్లీ షార్ట్ కట్ అనుకుంటా. ఇటు నుండి ఎక్కితే అటు మంచిగా నడుచుకుంటూ పోవచ్చు. బట్ మనం అటెక్కి ఇట్లా నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళి మళ్ళీ ఇటు దిగి అటు కిందకి వెళ్ళిపోవడం. జస్ట్ వాటర్ సౌండ్ అనిపిస్తుంది అంతే. చిన్న బ్రేక్ చిచ్చా. బట్ లాస్ట్ టైం వింటర్ లో వచ్చినప్పుడు రైల్ని హైక్ చేసినాం. మొత్తం అక్కడ 5 వరకు వెళ్ళినాం. ఇవాళ ఒక 2 hours హైక్ చేస్తా. 3 hours లో అంటే 3 hours దాటిన తర్వాత నేను ఇంకా రాకపోతే అప్పుడు ఇదే ట్రైల్ ని నడుచుకుంటూ ఇంకా మన పైలట్ వస్తారు. ఐ థింక్ సో ఫార్ ఇట్స్ గోయింగ్ గుడ్. బ్యూటిఫుల్. యాక్చువల్లీ పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి. సో దగ్గరలో పెద్ద యానిమల్ అయ్యింది. నీళ్లు దొరికినాయో. ఫ్రెష్ వాటర్ క్రీక్. మంచిగా బిందాస్ గా తాగొచ్చు ఈ వాటర్. ఎందుకంటే జస్ట్ పైన నుండి మెల్ట్ అయ్యి వస్తున్నాయి. మైల్స్ అండ్ మైల్స్ ట్రావెల్ చేస్తలేవు కాబట్టి సేఫ్ టు డ్రింక్. లేదంటే యానిమల్స్ ఇవే వాటర్ తాగి దీంట్లోనే చుచ్చిపోస్తాయి. కొన్ని బ్యాక్టీరియాస్ క్యారీ చేస్తాయి అన్నట్టు. బ్యూటిఫుల్. అది మోస్ట్ ట్రాక్ అనుకుంటా. లోపలికి వెళ్ళేది. ఓకే పైకి వెళ్దాం. ఇంకా అక్కడక్కడ ఐస్ ఉంది. క్రాస్ చేయడానికి రావట్లేదు. మనం ఏం చేద్దామంటే ఇట్లా ఎక్కి ఇట్లా సైడ్ లో హైక్ చేద్దాం మౌంటైన్ ని. ఇంకా ముందుకెళ్ళి కూడా చేయొచ్చు. ఇట్లా చేద్దాం దీన్ని. ఫైండ్ అవే. ఇట్లా స్ట్రైట్ ఎక్కినామంటే చాలా ఎక్కొచ్చు కానీ కొద్దిగా కష్టం అవుతుంది. ప్రాబ్లీ ఇట్లా క్రాస్ చేసి ఆ చెట్ల నుండి ఈ రిడ్జ్ పైకి వచ్చినాం అనుకో, దీన్ని క్రిస్ క్రాస్ చేసుకుంటూ అట్లా పైకి ఎక్కిస్తాం. సో ప్రాబ్లీ మనం హై గ్రౌండ్ లో ఉంటాం. అప్పుడు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. కింద ఏముంది, వ్యాలీలో ఏముందని కనిపిస్తుంది. pretty much ఇప్పుడు అయితే బ్లైండ్ స్పాట్ లో నడుస్తున్నాం మనం. సో నాకు ఇటు పక్కల ఏముందో మొత్తం ఏం కనిపిస్తలేదు. లెట్స్ గో గివ్ ఇట్ ఎ షాట్. ఫస్ట్ హర్డిల్ సైడ్ నుండి ఎక్కేసి అటు సైడ్ నుండి అటు వెళ్ళిపోదాం. మొత్తం ఐస్ ఉంది. ఇటు క్రాస్ అయ్యి ఆ గడ్డిలోకి వెళ్ళినామంటే క్రిస్ క్రాస్ గా కొట్టేయచ్చు. గన్ సేఫ్ లో ఉంది అండ్ లోడెడ్ లేదు. లోడ్ చేయడం చాలా ఈజీ. అందుకోసం కొద్దిగా పట్టుకొని సపోర్ట్ లాగా యూజ్ చేస్తున్నా. అనుకున్నా చాలా స్టీప్ ఉంది. అక్కడ కొద్దిగా ముందరనే ఎక్కేయాల్సింది. అటు నుండి నడుచుకుంటూ వచ్చి ఇటు నుండి వచ్చినాం. చిచ్చా ఎవరైనా అట్లా పైకి లిఫ్ట్ ఇవ్వచ్చు కదా. అటు కింద చెట్లలోనండి ఈడు వరకు అయితే వచ్చేసినాం. దమ్మొస్తుంది. సరే ఇంకాసేపు బుడి అడుగులు వేసుకుంటూ పైకి ఎక్కేసాం. జస్ట్ ఇమాజిన్ అంతే. ఈ మౌంటైన్ ఇట్లా సైడ్ లో ఎక్కుతున్నా.
బేర్లీ ఉంది ట్రైల్, అసలు ట్రైల్ లేదు ఇక్కడ. కొన్ని స్పాట్స్ పట్టుకుని సైడ్ లో ఎక్కుతున్నా. బ్రేక్ తీసుకుని ఇక్కడ నా షాడో వచ్చింది ఎండలో. ఇమాజిన్ నా పక్కనే ఇంకో షాడో వస్తే ఫ్యూజ్ లగిలిపోతాయి లోపల. వాట్ ఎ బ్యూటిఫుల్ డే, బ్యూటిఫుల్ వ్యూ. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పాములు ఉండే, మనం చిన్న ట్రైల్ ని హట్ చేసుకుంటూ ఈ మౌంటైన్ రీచ్ పైన నడుస్తున్నాం. ఇక్కడ ట్రైల్ లేదు కానీ నా ఇమాజినరీ విజన్ తో ఒక చిన్న ట్రైల్ ఫామ్ చేసుకుని మౌంటైన్ ని హక్ చేసుకుంటూ నడుస్తున్నా. మన దగ్గర ఉన్న గన్ సేఫ్టీ స్విచ్ లోనే ఉంది, లోడెడ్ లేదు. సో దాన్ని హైకింగ్ పోల్ గా యూజ్ చేస్తున్నా. మనం ఆ రిడ్జ్ క్రాస్ చేసి ఇంకొంచెం పైకి వచ్చినాం. ఇక్కడ స్నో ప్యాచ్ ఇంకా రాక్ ఉంది కదా, అది మన నెక్స్ట్ స్టాప్. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వస్తున్నా. అమ్మ దమ్ము వస్తుంది. మనం ఈ రాళ్ళని క్రాస్ అవుతుంటే చిన్న వాటర్ సౌండ్ అనిపిస్తుంది. సో ఈ రాళ్ళ కింద మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది. కొద్దిగా సాలిడ్ స్పాట్స్ చూసుకుని అక్కడనే కాలేస్తున్నా. మనం అనుకున్న స్పాట్కి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. ఇది ఎక్కాలా వద్దా అన్న డౌట్ ఉంది. ఎక్కొచ్చు కానీ మన దగ్గర రాక్ క్లైంబింగ్ గియర్ లేదు. ఈ షూస్ జస్ట్ వాటర్ ప్రూఫ్ బూట్స్, హైకింగ్ బూట్స్ కూడా కాదు. కొద్దిగా టైట్ ఉంటాయి లోపల, అయినా కూడా ఇట్లా స్నో స్పాట్స్ ఉన్న మౌంటైన్స్కి చాలా పర్ఫెక్ట్ అన్నట్టు. కొద్దిగా మట్టి, ఇసుక, రాళ్ళు, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే. ఇదే రాయా మనం కింది నుండి చూసింది, అది అనుకుంటా. రాయి కన్నా కొద్దిగా వెనకాలకే ఎక్కేసినాం. చూసాం ఇంకా అటేముందో. మీకు స్పాట్ చూపిస్తా, అసలు ఏం బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుండి మనం అక్కడ వ్యాలీ చూడండి. వావ్, అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. వర్షం పడుతూ పడుతూ ఒక చిన్న బ్రేక్ దొరికిందని క్యాబిన్లో బోర్డు కొడితే చిన్న హైక్ ప్లాన్ చేసిన. చూసాం ఎంత ఎలివేషన్ హైక్ చేసినామో. బ్యూటిఫుల్ మౌంటైన్స్ అసలు. పైన నుండి వ్యూ చూపిస్తా కానీ కొద్దిగా గాలి పడుతుంది. స్టోమ్ వస్తుంది, వర్షం ఇటు వచ్చేటప్పుడు అటు వెనకాల నుండి గాలి వస్తుంది చాలా. ఇంకా పైకి ఎక్కాలని ఉంది కానీ వద్దులే, మన వాళ్ళని టెన్షన్ పెట్టినట్టు. ఇది నా ప్యారడైజ్. చిన్న ఒక స్నాక్ తినేసి ఒక షార్ట్ నాప్ వేసి దాని తర్వాత కిందకి వెళ్దాం. ఇట్లాంటి ప్లేస్లో ఇట్లా మౌంటైన్స్ని చూస్తూ నాప్ వేస్తే ఉంటుంది చిచ్చా. మాటలో చెప్పడం చాలా కష్టం, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఒక డీసెంట్ ఎలివేషన్ హైక్ చేసినాం మనం, 4500 feet. మనం ఆల్మోస్ట్ 1500-1800 నుండి స్టార్ట్ చేసినాం. ఒక 3000 ఎక్కినాం పైకి. చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడ నుండి నార్త్ విండ్స్ వస్తున్నాయి, సో చల్లగా ఉంది. ఈ రాక్ పక్కన చిన్న షేడ్ తీసుకున్నా. వెనకాల వ్యాలీ అయితే టూ గుడ్ ఉంది. సో ఒక చిన్న స్నాక్ తినేసి ఒక 2-3 minutes స్నాప్ తీసుకున్నాం. ఎందుకంటే వెనకాల నుండి స్టోమ్ వస్తుంది, వర్షం వస్తుంది. మనం కంప్లీట్గా డ్రెంచ్ అయ్యి తడిచిపోయే ముందే, ఎందుకంటే విజిబిలిటీ తగ్గుతుంది. అప్పుడు రాళ్ళు ఎక్కుతూ కూడా క్రాస్ అయితే వచ్చినా కదా, రాళ్ళు మొత్తం స్లిప్పరీ ఉంటాయి. సేఫ్గా కిందికి రీచ్ అయితే మళ్ళీ ఇంకో పనులు వేసుకొని వీలైతే రేపు కూడా ఇంకో హైక్ వెళ్దాం. మనం వ్యాలీకి ఇటు సైడ్ వచ్చినాం, రేపు అటు సైడ్ వెళ్దాం. బ్యూటిఫుల్ కంట్రీ అసలు. వాట్ అన్ ఎక్స్పీరియన్స్. చలో ఇట్స్ స్నాక్ టైం. మన స్నాక్ ఆఫ్ చాయిస్ కోక్లాండ్ ది క్యాష్యూ నట్స్. స్నాక్ అయిపోయిందమ్మా. వెదర్ అన్ని సైడ్ల నుండి క్లోజింగ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ గా వర్షం స్టార్ట్ అయ్యే ముందే మనం స్టార్ట్ అయిపోతాం. చల్లగా అయిపోతుంది. మనం ఇందాక హిట్ చేయాలనుకున్న స్నో ప్యాచ్ దీని పైకి వెళ్ళిపోయినాం మొత్తం. మళ్ళీ చాలా కిందకి వచ్చేసినాం. అటు సైడ్ నుండి ఇంకా వర్షం వస్తుంది.
ఇక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్ గురించే కాదు, ఇట్లాంటి టండ్రాలో మొత్తం మెత్తటి గడ్డి ఉంటది కదా, అడుగులు కూడా చాలా జాగ్రత్త చేయాలి. కాళ్ళకి మోకాళ్ళకి ఎక్కడ చిన్న దెబ్బ తాకినా మళ్ళీ కిందికి వరకు వెళ్ళాలి కదా సేఫ్ గా. సో చాలా కష్టం అవుతుంది. మనం షూర్ లేకపోతే ఆ అడుగు వేయద్దు. అడుగేసినామంటే మనం కమిట్ అయి ఉండాలి. ఎక్కేటప్పుడు తెలియలే, మనము ఈ స్లోప్ పైన జింక పిల్లలకి ఎక్కేసినాం. ఎక్కడమే కాదు, దిగడం కూడా తెలవాలి. అక్కడికి వెళ్ళి అక్కడ నుండి రైట్ ఫ్లాంగ్ చేస్తా. ఎందుకంటే ఎక్కేటప్పుడు కొద్దిగా జోష్లో ఎక్కేసిన, ఇప్పుడు కొద్దిగా ఆలోచించి దిగాల్సి వస్తుంది. ట్రైల్ మిస్ అయినా ఎట్లుండే ఎట్లా వెళ్ళాలో తెలియదు. హోప్ఫుల్లీ ఫిగర్ ఇట్ అవుట్. మనం సేఫ్గా కిందికి వచ్చేసినాం. వావ్, బ్యూటిఫుల్ హైక్ కదా. మళ్ళీ ఇవ్వాలన్నా రేపన్నా వాటర్ కోసం పైకి వెళ్తాం. ఇప్పుడు తాగడానికి ఉన్నాయి, కాకపోతే డిషెస్కి, నార్మల్ ఫేస్ వాష్కి, ఇట్లాంటి వాటికి ఆ వాటర్ జెట్స్ ఫిల్ చేసుకుంటాం కదా, దాంట్లో వాటర్ అవుతున్నాయి. వాట్ బ్యూటిఫుల్ హైక్.